ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము ఉత్తర భాగము. అయితే ఆ పౌండ్రక వాసుదేవుడు పరిగా విల్లు పట్టిసము బాణము ముద్గరము రోకలి బళ్ళెము చక్రము గద తోమరము బిందిపాలము శక్తి చురకత్తి పెద్ద కత్తి కొడ్డలి శూలం ఇలా అన్ని ఆయుధాలను కూడా వెంటనే ప్రయోగించాడు. అలా అతడు వెంటనే ఆయుధాలు వేయగా శ్రీకృష్ణుడు కూడా ప్రళయకాలం నాటి భయంకరమైన అగ్నిలాగా విజృంభించాడు. శత్రువు వేసిన సాధనాలను అన్నింటినీ బాణాలను వేసి ఒక్కసారిగా త్రుంచివేశాడు. శత్రు సైన్యం వణికిపోయేలా గట్టిగా పాంచజన్యాన్ని ఊదాడు. వారని ఎల్కతో గినిసి వారి జనాభుడు వారి సైన్యముల్ మారి మసంగినట్లు నురుమాడిన భీనుగు బెంటలై వేసందేరులు వ్రాలెన శ్వములు ద్రెల్లె గజంబులు మ్రొగ్గె సద్భటుల్ ధారుని గూలిరిట్లు నెరిదప్పిచనెన్ హతశేష సైన్యముల్. ఆపుకోలేనంత కోపంతో శ్రీకృష్ణుడు వారి యొక్క సైన్యాలను అంటురోగం నాశనం చేసినట్లుగానే నాశనం చేసేశాడు. వెంటనే యుద్ధభూమి అంతా పీనుగు పెంట అయిపోయింది. రథాలు విరిగిపోయాయి, గుర్రాలు తెగిపడ్డాయి, ఏనుగులు కూలబడిపోయాయి, కాల్బలం నేల కూలిపోయింది. ఇలా సైన్యం చీకాకు పడి చావగా మిగిలినది పారిపోయింది. అప్పుడు యుద్ధరంగం అంతటా మేధస్సు మాంసంతో బురదగా మారి రక్తం ప్రవహిస్తోంది. చూడడానికి భయంకరంగా ఉంది. ఆ సమయంలో కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్న ఆ పౌండ్రకును చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. మనుజేంద్రాధమ పౌండ్ర భూపసుతని మానంబు బీరంబు నేడనిలో మాపుదు నెద్దు క్రొవ్వి పెలుచన్నాబోతుబై రంకె వైచిన చందంబున దూత చేతనను నాక్షేపించి వల్దన్న పేరును చిహ్నంబులు నీ పైన్ విడుతునర్చుల్ పర్వ నేడాజిలోన్. ఓ రాజోత్తమా, ఓ రాజాధమా, పౌండ్రపుత్ర, నీ గర్వము నీ పౌరుషము ఈనాడు యుద్ధంలో మాపివేస్తాను. ఎద్దు కొవ్వెక్కి వేగంగా వెళ్ళి ఆ బోతుపై రంకె వేసినట్లుగా దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నీవు వద్దన్న పేరును చిహ్నాలను యుద్ధంలో ఇప్పుడు మంటలు రేగేలా నీపై ప్రయోగిస్తాను. అంతే అదిగాక నీదు శరణము బదపడియే చొత్తు నీవు బల విక్రమ సంపద గల పోటరవేనిం గదలక నిలుమను చునిసిత కాండముల కంతన్. అంతేకాదు, నీవు బల విక్రమ సంపద కలిగిన వీరుడివి అయితే నేను నిన్ను శరణు కోరుతాను. కదలక నిలబడు అంటూ వాడి అయిన బాణాలను వేశాడు. చలమో పన్ని గుడించి వాని రథమున్ చక్కాడి తత్సారదిందల వేద్రుంచి హయంబులన్నరికి యుద్ధండ ప్రతాప క్రియన్ బళయార్క ప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్ వ్యసంధ్రుంపవాడిలగూలెంగులి సాహతిన్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా. పట్టుదలగా ఉద్దండమైన ప్రతాపంతో బాణాలు వేసి వాని యొక్క రథాన్ని విరిచేశాడు. సారథి తలను త్రుంచి వేశాడు, గుర్రాలను నరికేశాడు. ప్రళయకాల సూర్యునిలాగా ఉన్న చక్రంతో వెంటనే పౌండ్రకుణ్ణి కూడా చంపివేశాడు. వాడు వజ్రాయుధపు దెబ్బకు ఒరిగిపోయిన కొండలాగా నేల కూలిపోయాడు. మడవక కాశికా విభుని మస్తకముద్దతి దృంచి బంతికై వడినది పింజగరవన్ విసిఖాలి నిగిచ్చి వాణి ఏలెడి పురిలోన వైచెనవలీలమురాంతకుడిట్లు వైరులన్ గడగి జయించి చిత్తమున గౌతుకమున్ జిగురొత్తనత్తరిన్. అంతటితో ఆగలేదు. కృష్ణుడు కాశీరాజు తలను కూడా ఉద్ధతితో తుంచివేశాడు.
ఒకదాని వెంట ఒకటిగా బాణాలు వేస్తూ దానిని బంతిలాగా పైకి ఎగరగొడుతూ అతడు ఏలే కాశీ పట్టణంలో పడేలాగా చేశాడు. ఇలా శత్రువులను జయించిన అతనికి మనసులో ఆనందం కలిగేలాగా సురగంధర్వనభశ్చర గరుడోరగ సిద్ధ సాధ్యగణమును తింపన్ మరళి చనుదెంచి హరి నిజపురమున సుఖముండెనతి విభూతిదలిర్పన్. దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, గరుడులు, నాగులు, సిద్ధ సాధ్య గణాలు కూడా కొనియాడారు. శ్రీకృష్ణుడు అతి వైభవంగా తన పట్టణానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. వనజోదరు చిహ్నంబులు గొణగొని ధరించి పౌండ్రకుండు మచ్చరియే యనవరతము హరిధన తలపున గలుగుట చేసి ముక్తి పొంది నరేంద్ర. రాజా, శ్రీకృష్ణుని యొక్క చిహ్నాలను కావాలని ధరించాడు పౌండ్రకుడు. మాశ్చర్యంతో ఎల్లప్పుడూ కూడా హరిని తలుచుకుంటూ ఉండడంతో ఆ పౌండ్రకుడు కూడా ముక్తిని పొందాడు. అక్కడ గాసిలో నారాజు మందిరాంగణమున గుండల గలితమగుచు బడియున్న తలజూచి పౌరజనంబులు దమరాజు తలయకాదగనెరింగి చెప్పిన నా నృపు జీవితేశ్వరులును సుతులు బంధువులును హితులు గూడి మొనసి హాహాకారములనేచ్చిరత్తరిదత్తను భవుడు సుదక్షిణుండు వెలయదండ్రికి పరలోక విధులో నచ్చి జనకుననిలో వధించిన చక్రపాణి నడరి మధ్యంపదగునుపాయంబుదలచి చతురుడగునట్టి తన పురోహితుని పిలిచి అక్కడ కాశీలో ఆ రాజు మందిరంలోని ముంగిట్లో కుండలాలతో కూడిన ఒక శిరస్సు పడింది. పౌరజనుడు ఆ తలను చూచి అది తమ రాజుదే అని తెలుసుకొని రాజకుటుంబానికి చెప్పగా అతని భార్యలు, కొడుకులు, బంధువులు, హితులు అందరూ కలిసి హాహాకారాలు చేస్తూ విలపించారు. అప్పుడు కాశీరాజు కొడుకు సుదక్షిణుడు తండ్రికి పరలోక క్రియలు చేశాడు. తన తండ్రిని యుద్ధంలో వధించిన శ్రీకృష్ణుని చంపాలి అని తగిన ఉపాయం కోసం నేర్పరి అయిన తన పురోహితుని పిలిచాడు. అతడు దానును జని పశుపతి పదరసిజములకును భ్రమదముతో నానతుడయ్యు యద్దేవుని బహుగతుల భూజింపనతడు గరుణాన్వితుడై అతడు తాను కలిసి వెళ్ళి శివుని పాదాలకు నమస్కరించి వినయంగా ఆ దేవుని అనేక రీతులుగా సేవించాడు. అతనికి దయ కలిగింది. మెచ్చితి వరమేమైనను నిచ్చెదనను వేడుమని నీశ్వర నన్ను నచ్చిన రక్షింతువు పరపోచ్చము సేయక మహేశ పురహరయ భవ. శివుడు, మిమ్మల్ని మెచ్చుకున్నాను, నన్ను ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు. అప్పుడు సుదక్షిణుడు, మహేశ, ఓ పురహర అభవ, నీకు నచ్చితే ఏమాత్రము భేదబుద్ధి లేక రక్షిస్తావు. దేవా మజ్జనకుని వసుదేవాత్మజుడాజిలో వధించెను నేనా గోవిందుని నని లోపలనే విధమున గెల్తునానతీవే పురారి. దేవ, వసుదేవుని కొడుకు నా తండ్రిని యుద్ధంలో చంపివేశాడు. పురారి, నేను ఆ గోవిందుని యుద్ధంలో ఎలా జయించగలనో చెప్పు అనిన శంకరుడతనికి ననియననఘనీవు ఋత్విజులను భూసురావళియును బ్రీతిన విచారమునరింప భూతయుక్తుడగుచు ననలండు దీర్చు నీ అభిమతంబు అని అడిగాడు. అప్పుడు శంకరుడు అతనితో, పుణ్యాత్ముడా, నీవు ఋత్విక్కులు బ్రాహ్మణులతో కలిసి అభిచార హోమం చేయి. అలా చేస్తే భూతాలతో కూడిన అగ్నిదేవుడు నీ కోరికను తీరుస్తాడు అని చెప్పాడు. అనిన నా చంద్రమౌళి వాక్యముల భంగి నియమముతో నభిచార హోమమునరగా వింపనగ్నియధోచితముగ జలగిర దక్షిణ వల మానసి కల వెలింగే.
ఆ శివుడు చెప్పిన రీతిగా సుదక్షిణుడు గొప్ప నియమంతో అభిచార హోమం చేశాడు. అగ్ని యథోచితంగా కుడివైపుకు తిరిగి జ్వాలలతోనే మండింది. ఆ అగ్ని జ్వాలల నుండి రాగి రంగు గడ్డాలు, మీసాలు, జుట్టు, పిడుగుల వంటి పొడవైన కూరలు, నిప్పులు జిమ్మే చూపులు, ముడివడిన కనుబొమ్మలు, జేవురించిన ముఖము కలిగి కృత్య అతి రౌద్రాకారంతో మండుతూ గుండంలోంచి వెలువడింది. అది దినదినము చంపబడే ప్రాణుల రక్తంతో ఎర్రబడిన మృత్యుదేవత కత్తిలాగా ఉన్న నాలుకతో పెదవులు నాకుతోంది. అగ్నిజ్వాలలాగా భయంకరమైన శూలాన్ని చేతితో పట్టుకుంది. లోకాలు కలవరపడేలా బొబ్బలు పెడుతోంది. పొడవైన తాటి చెట్లలా ఉన్న పాదాల తాకిడికి రేగిన ధూళి ఆకాశాన్ని మింగివేస్తుంది. దాని చుట్టూ భూతాలు కొలువై ఉన్నాయి. అది నగ్నవేషంతో ఉన్నది. తన కంటి చూపుల నుండి పుట్టిన భయంకరమైన మంటల చేత దిక్కులను కాల్చివేస్తోంది. మహావేగంగా శ్రీకృష్ణుని నగరం ద్వారకకు వచ్చింది. దానిని చూచి పురజనులందరూ భయపడిపోయారు. కార్చిచ్చుకు పరుగులు తీసే జంతువులులా పరిగెత్తారు. సుధర్మ సభాభవనంలో జోదమాడుతున్న కృష్ణుని వద్దకు రక్షించమని మొరపెడుతూ వచ్చారు. వారు, కృష్ణ, ప్రళయాగ్ని పెద్ద మంటలతో పట్టణాన్ని కాల్చడానికి వస్తుంది అని చెప్పారు. మీరు భయపడకండి అని వారిని ఓదార్చి, సర్వులను రక్షించే ఆ పుండరీకాక్షుడు జగదంతర్యామి కాబట్టి తన మనసులో యావద్ వృత్తాంతాన్ని గ్రహించాడు. కాశీరాజు కొడుకు పంపిన మహాకృత్యను వారించాలి అనుకున్నాడు. తన ప్రక్కనే ఉన్న దివ్య సాధనం చక్రాన్ని చూశాడు. భీమమై బహుతీవ్రధామమై హతరిపుస్తోమమై సుమహితోద్ధామమగుచూ జండమై విజితమాత్తాండమై పాలిత జాండమై విజయ ప్రకాండమగుచు దివ్యమై నిఖిల గంతవ్యమై సుజన సంభావ్యమై సద్భక్త సేవ్యమగుచు నిత్యమై నిగమ సంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్జిత దైత్యమగుచు విలయ సమయ సముద్భూత విపుల భాస్వదళికలోచనలోచనానల సహస్ర ఘటితపటు సట జ్వాలిక జటిల సర్వభయద చక్రంబు కృత్యపై బంపి సౌరీ. అతి భయంకరంగా తీవ్రమై శత్రువులను సంహరించే మహామహిమతో కూడినది. ఆ ప్రకాశంలో సూర్యుని కూడా జయించి లోకాలను కాపాడుతూ విజయాన్ని సాధించేది. అది దివ్యమైనది, అన్ని చోట్లకు కూడా వెళ్ళగలిగినది, సుజనులచే గౌరవం పొందేది, మరి భక్తులకు సేవింపదగినది, నిత్యమైనది, వేదాల చేత స్తుతింపబడేది, దేవతల నమస్కారాలు అందుకునేది, రాక్షసులను జయించేది, ప్రళయకాలంలో పుట్టిన శివుని మూడో కంటి మంటలా 1000 నాలుకలు చాపుతూ అందరికీ భయం కలిగించేది. అటువంటి చక్రాన్ని సౌరి కృత్య మీదకు పంపించాడు. ఆ చక్రం ప్రళయకాల మేఘాల గర్జనలను కూడా కించపరచగలిగే దుస్సహమైన పెద్ద ఘోషతో బ్రహ్మాండ కుహరాన్ని నింపిస్తోంది. మంటలతో ఆకాశాన్ని నాకుతూ చిటచిట ధ్వనులతో నిప్పు రవ్వలను వెలువరిస్తోంది. దేవతలందరూ జయ జయ శబ్దాలతో దానిని స్తుతిస్తూ ఉన్నారు. అనంతమైన తేజస్సుతో విరాజిల్లుతోంది. అటువంటి చక్రం కృత్యను సమీపించింది. అయినా అది లక్ష్య పెట్టక మరింత కోపించింది. అలా ఉన్న కృత్యను చక్రం తోసిపారదోలింది. దానిని వెంబడించింది. దానితో అది తన రౌద్రాన్ని విడిచి వెనక్కు తిరిగి కాశీపురంలో ప్రవేశించింది. పౌరులందరూ భయంతో వ్యాకులపాటు చెంది వాపోతూ ఉండగా రోషంతో భయంకరాకారంతో అప్పుడు ఋత్విక్కులతో పాటుగా సుదక్షిణును కూడా కాల్చివేసింది. ఆ సమయంలో చక్రం కూడా ఆ నగరంలోని సౌధ ప్రాకారాలను, గోపురాలు, బురుజులు మొదలైన వివిధ వస్తు వాహనాలతో పాటుగా నగరాన్ని కాల్చి బూడిద చేసేసింది.
తరువాత వెనుతిరిగి దేవతలకు ఆశ్చర్యం కలిగిస్తూ శ్రీకృష్ణుని పక్కకు చేరి తన ప్రభావం చూపుతూ అతన్ని సేవిస్తూ ఉండిపోయింది అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. మూరరిపు విజయాంకితమగు చరితము సద్భక్తి దగిలి చదివిన వినినన్ దురితముల బాసి జనునిహ పర సౌఖ్యముల తని చేతబడియుదురదిఫా. ఓ రాజా, శ్రీకృష్ణుని విజయాన్ని తెలిపే ఈ కథను భక్తితో శ్రద్ధగా చదివినా వినినా కూడా పాపాలు తొలగిపోతాయి, అతని వలన ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పగా రాజర్షి పరీక్షిత్తు సుఖయోగిని ఇలా అడిగాడు. బలరాముడు ద్వివిధుండు అనే వానరును సంహరించుట. బలభద్రుడ ప్రమేయుండలగుడనంతుండునతని అద్భుత కర్మంబులు వినియుదనియదింకను తెలియగనా కానతిమ్ము దివ్యమునీంద్ర. ఓ దేవముని, బలభద్రుడు అప్రమేయుడు, మేటి అనంతుడు, అతని అద్భుత కృత్యాలు విని తనివి తీరడం లేదు, ఇంకా తెలిసేలా నాకు చెప్పు అని అడిగిన రాజునకు శుకుడు, అదే సుఖయోగి, ఇలా చెప్పసాగాడు. జననాయక విను సుగ్రీవుని సచివుడు మైందునకు సహోదరుడనగా వినుతికి నెక్కిన ద్వివిధుండను ప్లవగుడు నరక సఖ్యుడతి దర్పితుడై. రాజా విను, సుగ్రీవునికి మంత్రి అయిన మైంధునికి తమ్ముడుగా ప్రసిద్ధికెక్కిన ద్వివిధుడు అనే వానరుడు నరకాసురునికి మిత్రుడు. అతడు అతి గర్వితుడు. చెలికాని పగదీర్పదలచి కృష్ణుండేలు పురములు జనపదంబులు దహించి సరిదుపవన సరోవరములు గోరాడి మందల గొందల మందజేసి ప్రాసాదములు ద్రోబ్బి పరిఘలు మాయించి చతురంగ బలముల సమయజేసి పురుషుల సతులను భూధర గుహలలో బెట్టి వాకిలి గట్టి బిట్టు నుంచి ఫలిత తరువుల దృంచి సాధుల నలంచి కోటల గలించి పడుచుల నీట ముంచి ధరణిని భంగి బెక్కు బాధల జలంబు బరగజేయుచునొకనాడు ప్లవగవరుడు తన చెలికాడైన నరకుని యొక్క చావుకు పగ తీర్చుకోవాలి అనుకున్నాడు ద్వివిధుడు. కృష్ణుని ఏలుబడిలో ఉన్న పట్టణాలను గ్రామాలను దహించేవాడు. నదులు, తోటలు, సరస్సులు కూడా కలుషితం చేసేవాడు. ఆలమందలను బాధించేవాడు. ప్రాసాదాలు కూల్చివేశాడు. అగట్టలు పూడ్చాడు. మరే ప్రాసాదాలు కూల్చాడు. చతురంగ బలాలను సంహరించేవాడు. ఆడవారిని మగవారిని కొండ గుహలలో పెట్టి వాకిలిని గట్టిగా మూసివేసి బాధించేవాడు. పండ్ల చెట్లను విరిచివేసేవాడు. సాధువులను బాధించేవాడు. కోటలను పెకలించేవాడు. యువకులను నీటిలో ముంచివేసేవాడు. పంతంతో ఈ రీతిగా అనేక బాధలు పెడుతూ ఉండగా ఒకనాడు ఆ వానరోత్తమునికి చతురమృదు గీతరవమున్నతివి తెంచిన జలంగి నగచెరుడారై వతగిరి కంధరమున కాయతగతి జనియందు నెత్తమాడెడు వానిన్. మనోహరమైన అందమైన గానం వినబడింది. అతడు ఉత్సాహంగా ఆ గానం వచ్చిన దిశగా రైవితకాద్రి గుహకు పరుగున వెళ్ళాడు. అక్కడ జోదమాడుతూ ఉన్న ఒక పురుషుని చూశాడు. లలిత వినీల వస్త్రుని విలాసవతి యుతుజంద్ర చంద్రికా కలిత మహోన్నతాంగుక మణికంచిన దివ్య విభూషణోన్నతున్ విలసిత వారుని సమద విహ్వలలోచనుగాంచే శీర నిర్ధలిత రిపుక్షితి శనిజధాముని రాముని గామపాలునిన్. అతడు అందమైన నీలాంబరాన్ని, నీల వస్త్రాన్ని ధరించాడు. విలాసవతుల మధ్యలో ఉన్నాడు. చంద్రుని వెన్నెల వంటి స్వచ్ఛమైన తెలుపు రంగు కలిగిన వాడు. మణిమయాలు, మణులతో నిండిన బంగారు దివ్య ఆభరణాలను ధరించాడు. చక్కని మద్యాన్ని త్రాగి మత్తెక్కిన కన్నులతో ఉన్నాడు. అతడే కామపాలుడు. బలరాముడు తన నాకటి కొనచే శత్రురాజుల నివాసాలను చీల్చినవాడు. అతనిని ద్వివిధుడు చూశాడు.
కనుగొని తత్పురోగమ భూమిరుహశాఖలెక్కి ఊచుచు జాల వెక్కిరించు గికిరించుచును పండ్లికిలించి చూపుచు వెసగొమ్మ గొమ్మకు నురుకుచు నదల్చుదోకనూరకమేను సోకగనులివెట్టు వెడవెడ నాలుక వెళ్ళబెట్టు బరులన కంబుల గిరగిర గోకుచు బొరి బొరి ఫలములు గరచి వైచు గోళ్ళు తెగ గొర్కియుమియును గుదము సూపు బలసి మర్కట జాతి ఇప్పగిది సూజూప గోపమున హలదరుండొక గుండు వైవదాని దప్పించుకొని అతనిని చూచి అతనికి ఎదురుగా ఉన్న చెట్ల కొమ్మల మీదకి ఎక్కి ఊపుతున్నాడు, వెక్కిరిస్తున్నాడు, కవ్విస్తూ పండ్లు ఈకిలిస్తున్నాడు. ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు దూకుతూ బెదిరిస్తున్నాడు. తోకను ఊరికే శరీరానికి చుట్టుకుంటున్నాడు. మధ్య మధ్యలో నాలుకను బయటకు పెడుతున్నాడు. గోళ్లతో పక్కలు గోక్కుంటున్నాడు. పండ్లను కొరికి పారవేస్తున్నాడు. గోళ్ళు తెగగొరుక్కొని ఉమ్మేస్తున్నాడు. బొలుపెక్కి గుదం చూపుతూ ఉన్నాడు. ఇలా మరకటం వికృత చేష్టలు చేస్తూ ఉంటే కోపంతో బలరాముడు ఒక రాయి విసిరాడు. వాడు దానిని తప్పించుకొని వెర్రవీగాడు. నగి ఆసవకల సముగొని జగతీరుహశాఖ ఎక్కి చాపలమున నజ్జగపతిపై వైచెదద్ఘటమగలగనది చూచి కోపమగ్గళ మొదవన్ నవ్వి మదిరా పాత్రను తీసుకొని చెట్టు కొమ్మ ఎక్కి చాపల్యంతో దానిని నేల మీదకి విసిరాడు. అది పగిలిపోయింది. బలరామునికి పట్టరాని కోపం వచ్చింది. ఇంకా సిరిని ధనమనముననొక చీరికి గై కొనక కదిసి చీరలు జింపన్ వారకదా భువి జనములగారించుట మాన్పదలచి ఘన కుపితుండై. బలరాముని ఏమాత్రము కూడా ఆ ద్వివిధుడు అనే వానరం లక్ష్య పెట్టలేదు. బట్టలన్నీ చింపి పోగులు పెట్టాడు. జనాలను బాధించడం అతని చేత మాన్పించాలి అనుకున్నాడు బలరాముడు. మిక్కిలిగా కోపం వచ్చింది. ఇలా వల్ల మాలిన కోపం కలిగిన మనసుతో బలరాముడు అప్పుడు అతనిని చూచి మూసలము దేవ్ర శాతహలముంధరయించి సమస్త చేతన గ్రసనమునాడు బొంగుళయ కాలుని భంగిన దల్చి నిల్వ వాడ సదృశ విక్రమక్రమ విహారమెలర్ప సమీప భూజమున్ వెసబె కలించి మస్తకము వ్రేస జలంబు బలంబు చొప్పడన్. తన ఆయుధాలైన రోకలిని పొదును కలిగిన నాగలిని చేతబట్టాడు. సమస్త ప్రాణులను మింగివేసే సమయంలోని ప్రళయకాలునిలాగా అతన్ని బెదిరిస్తూ నిల్చున్నాడు. వాడు కూడా సాటి లేని పరాక్రమం చూపుతూ దగ్గరలోని ఒక చెట్టును వెంటనే పెకలించి తన వేగము బలము వ్యక్తమయ్యేలా బలరాముని నెత్తిపై కొట్టాడు. ఇలా కొట్టగా అప్పుడు బలరాముడు ఊరవడి దండ తాడిత మహోరఘు భంగి గడంగి వేర సాగరమున నేచి హేమ కటకంబుల నొప్పు సునందనామభీకరము సలంభునన్ ద్వివిధు కంఠము వ్రేసిన బొల్చెవాడు జేగురు గల కొండ చందమున గోయని యాచి సురల్ స్మృతింపగన్. దండతాడితమైన మహాసర్పంలాగా వీర సాగరంలాగా ఉరవడితో విజృంభించి బంగారు కటకాలతో ఒప్పుతూ ఉన్న సునంద అనే భయంకరమైన ముసలముతో ఆ ద్వివుదిని కంఠంపై దెబ్బ వేశాడు. వాడు కూడా జేగురు గల కొండలాగా కో అని అరుస్తూ సొరలను తీస్తూ ఉండగా నిలదొక్కున్నాడు. అంతవాడొక ఇంత మూర్ఛిలి అంతలో దెలివంది దుర్ధాంత భూరి భుజా విజృంభణుడై మహీజము బూంచి దైత్యాంతకాగ్రజు వ్రేసిన నాగ్రహంబున దానినింతింతలై ధరరాల చేసిన హీన విక్రమశాలియై. అప్పుడు వాడు కొంతసేపు మూర్ఛిల్లినా అంతలోకే తెలివి తెచ్చుకున్నాడు. అణచశక్యం కాని గొప్ప భుజా విజృంభణంతో ఒక చెట్టును పట్టుకొని కృష్ణుని అన్న బలరాముని కొట్టాడు. అతడు కూడా ఆగ్రహంతో మహాపరాక్రమంతో దానిని ఇంతింత ముక్కలుగా నేల మీద రాలిపోయేలా చేశాడు.
మరియును జలముడుగక వెసదరు చెరుడొక తరువు వ్రేయదాలాంకుండా తరువును దునిమిన వెండియు దొరగించే గుజంబులతడు తోడునుమన్. ఇంకా కూడా పట్టుదలతో ఆ వానరుడు బలరాముని ఒక చెట్టుతో కొట్టాడు. తాళధ్వజుడు ఆ చెట్టును ఖండించాడు. అతడు మళ్ళీ మళ్ళీ చెట్లు విసురుతూ ఉంటే బలరాముడు వాటిని వెంటనే ఖండించి వేస్తూ ఉన్నాడు. ఆ చందంబున వనచరుడేచి మహీరుహచయంబులెల్లను హలిపై వైచియ విశూన్యమొగుటయు చూచి శిలా వృష్టి గురిసి సురలగ్గింపన్. ఆ రీతిగా వనచరుడు విజృంభించి చెట్లన్నింటినీ బలరాముడిపై వేయగా అవి అయిపోయాయి. అది చూచి అతడు దేవతలు పొగిడేలా శిలావర్షాన్ని కురిపించాడు. బలుడపుడు రాలు తుమురైల రాలగజేసి యార్చనే పుడుగక యా ఫలిముఖుడు తాళ సన్నిభములైన నిజ బాహుదండములను గ్రుండై. బలరాముడు అప్పుడు ఆ రాళ్ళు నుగ్గు అయ్యేలాగా నేల రాలగొట్టి సింహనాదం చేశాడు. అయినా ఆ వానరుడు తన పట్టుదల విడిచిపెట్టకుండా తాటి చెట్ల వంటి తన బాహుదండాలతో ఉగ్రుడై వడి బిడుగుబోని బిడికిట బొడిచిన వడి సెడక బలుడు ముసలముహలమున్ విడిచి ప్లవంగుని మెడగడు వెడవెడ బిగించే గ్రుడ్లు వెలికురు కంగన్. వెంటనే పిడుగుల వంటి పిడికిడి పొట్లుతో పొడిచాడు. అయితే అంతటితో చేవ తప్పని బలరాముడు ముసలాన్ని నాగలిని ప్రక్కన పెట్టేశాడు. ఆ వానరుని యొక్క మెడను బాగా గట్టిగా బిగించి పట్టుకున్నాడు. అతనికి గ్రుడ్లు బయటకు వచ్చాయి. వాదనమున జేవుల రుదిరము మెదడును దొరగంగవాడు మేదిని మీదం జదిగిలబడి ఒక ఇంతయు మెదలక మిడు కంగలేక మృతి పొందెన్రుపా. రాజా, వాడికి నోటి నుండి చెవుల నుండి కూడా రక్తం గారింది. మజ్జ కూడా యువతలకు వచ్చేసింది. నేలపై కూలబడ్డాడు. అటు ఇటు కదలలేక ఏమాత్రము కూడా చలనం లేక చనిపోయాడు. వాని పాటునకప్పుడు వన సమేతమగుచునా శైలరాజమల్లల్ల నాడే సురగణంబులు రాముపై సురభి కుసుమ వృష్టి గురించి రతుల సంతుష్టి మెరసి వాడు నేలకూలుతూ ఉంటే అడవితో పాటుగా ఆ రైవతక పర్వతం కూడా అల్లల్లల్లాడిపోయింది. దేవతాగణము మిక్కిలి సంతోషంతో బలరామునిపై సువాసనల పూలవాన కురిపించారు. ఈ రీతిగా లోకకంటకుడైన ఆ వానరరాజును భూదేవికి బలి ఇచ్చి జనులందరూ కూడా పరమ ఆనందాన్ని పొంది తనను అభినందిస్తూ ఉంటే బలరాముడు తన నగరానికి తిరిగి వచ్చాడు అని సుఖమహర్షి ఇంకా కూడా ఆ పరీక్షిన్ మహారాజుతో ఇలాగా చెప్పసాగాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.